మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో కాలంగా ఆధ్యాత్మిక సేవలో ముందుకు తేలుతున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే గీతా యజ్ఞం పేరిట చాలా కాలం నుంచి భగవద్గీత పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. నేటి నుండి ఈ భగవద్గీత పోటీలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఈ కార్యక్రమాలు నిర్వహించే చంద్రాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా జరుగుతున్నాయి సార్ ఈ కార్యక్రమాలు? చాలా బాగుందండి. మేము ఇంత స్పందన ఉంటుందని చెప్పి కూడా అనుకోలేదండి. ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 సంవత్సరాల నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఆనంద భగవద్గీత అనేటటువంటి పేరుతో అష్టోత్తర శత భగవద్గీత అని 108 శ్లోకాలని భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల నుంచి ఎంపిక చేయించి మహానుభావుల చేత అవన్నీ కూడా ముఖ్యమైనవి అందరికీ రావాలనేటటువంటి దృష్టి చేత ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ విశ్వనాథరాజు గారు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. కిందటి సంవత్సరం నుంచి ఆనంద గీత యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు దగ్గర 500 మంది వచ్చారు. ఈ సంవత్సరం కూడా 600 మంది. ఈ రోజు 6వ తారీఖు 7వ తారీఖు 2 రోజులు కూడా జరుపుతున్నాము. అది సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలుగా జరపడం జరుగుతుంది. తర్వాత విశేషమైనటువంటి స్పందన రావటం నిజంగా కృష్ణ భగవాన్ని కృపని మనం చేస్తున్నాం. ఆనంద గీత యజ్ఞం పేరిట చాలా కాలం నుంచి మీ తండ్రి గారి పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎలా జరుగుతున్నాయి సార్? ఇది భగవంతుడి యొక్క కార్యక్రమం. గీతా యజ్ఞం అనేది సుమారు 44 ఏళ్ళు వర్ధంతి కార్యక్రమం జరుగుతున్నాం. 33 సంవత్సరాల కిందటే ఈ గీతా యజ్ఞం అనే పుస్తకాన్ని తయారు చేసి ప్రింట్ చేయడం జరిగింది. దాని మీద అప్పుడు ఘంటసాల యొక్క 108 పద్యాలు తయారు చేయడం జరిగింది. ఆ 108 పద్యాలు కొన్ని ఇంటానికి చాలా టైం పడుతుంది కాబట్టి దాన్ని వివరణ చేసి మనం 108 కొత్తగా గీతా యజ్ఞం తయారు చేసుకుని దీన్ని మహానుభావుడు మరి ఇండియాలో ప్రతిష్ఠించినటువంటి సంగీత విద్వాంసుడు శంకర్ మహాదేవన్ చేత పాటించడం జరిగింది. దీన్ని త్వరలో మరి ప్రధానమంత్రి గారి చేత ఓపెన్ చేయాలని కోరుతూ ఉన్నాం. దాని తాత్పర్యాలు చాలా హిందీలో ఉన్నాయి, సాంస్క్రిట్లో అన్నిటి చోట్ల మనం తయారు చేయడం జరుగుతున్నది. ఇంకా సుమారు మన నెల మాసాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని గీతా యజ్ఞం ప్రజలందరికీ మనకి అందుబాటులో చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి విశేష కృషి చంద్రరాజు గారు, వెంకటరాజు గారు, మరి భక్తులందరూ మన విద్యార్థులందరూ తోడ్పడినందుకు సంతోషం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది పాశ్చాత్య పోకడలు పోతున్నారు, ఇంగ్లీష్ మీడియం పోతున్నారు, ఈ భగవద్గీత వంటి శ్లోకాలకు దూరంగా ఉంటున్నారు. మీరు యాజ్ ఏ ప్రిన్సిపల్ గా, మీరు టీచర్ గా మీరు ఏం చెప్తారు? ప్రస్తుత కాలంలో ఇటువంటి పోకడలు లేకుండా ఉండడం కోసం భగవద్గీత మన ఆనంద్ ఫౌండేషన్ ద్వారా జరపడం జరుగుతుంది. ఆనంద్ ఫౌండేషన్ వారు, మా చైర్మన్ విశ్వనాథరాజు గారు చాలా ప్రోత్సహిస్తున్నారు. మన సాంప్రదాయ సంస్కృతి బాగా ఇండియా మొత్తం తెలియాలని 108 శ్లోకాలు కూడా ప్రభుత్వ చేత పాటించి వరల్డ్ మొత్తమే తెలియాలని ప్రతి ఒక్కరి దగ్గర ఆనంద భగవద్గీత ఉండాలి, అలాగే భగవద్గీత ఉండాలని కోరికతో ముందుకు నడుస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు, డ్రింక్ బాటిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇలాంటివి ఉండాలి, ప్రతి ఊర్లో ఉండాలి, ప్రతి మా రాష్ట్రం ఇండియా మొత్తం మీద కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. అయితే మరొకరు సంఘ సేవకులు ఇటువంటి కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనే కంచేటి వెంకటరాజు గారు. సార్, ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ రోజు ఈ భగవద్గీత పఠన పోటీలు మరి సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 3 విభాగాలుగా చేసి సుమారు 600 మంది మరి ఈ పోటీల్లో పాల్గొనేటువంటిది దానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతులు ఉన్నాయి. అవన్నీ కూడా 13వ తారీఖు తుప్పా విశ్వనాథ శాస్త్రి గారి చేతుల మీద అవి జరుగుతాయి. ఈ అన్నిటికి కూడా ఏర్పాట్లు చేయడానికి వీళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడవాలనే ఉద్దేశంతో ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే పరిస్థితి ఏదైతే భీమవరం ఉందో ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఎంతో విరసిల్లుతుంది. ఒకవైపు సోమేశ్వర క్షేత్రం, మరోవైపు మావళ్ళమ్మ క్షేత్రం, ఇటువంటి క్షేత్రాలతో భీమవరం ఎంతో ఆధ్యాత్మికతకు నిత్యం కూడా కొలువై ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ గీతా యజ్ఞం పేరిట ఉత్తరరాజు ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు చిన్న పిల్లలకు, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మనం కూడా చెప్పవచ్చు. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్ తో ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.